యా, ఎవరు బీసీ, ఎవరి కోసం బీసీ? గత 10 ఏళ్ళు లేని స్ఫూర్తి ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది? పార్టీల నేతలంతా బీసీ రాగానే ఎందుకు ఆలపిస్తున్నారు? జేబీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఏం చేశాయి? బీసీ ఐక్యవేదిక సరే ఏ కులానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారు? నేతలు ఆహ్వానిస్తున్నారు సరే, అవసరమైతే ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికార పార్టీ మద్దతు కావాలి. బీసీల హక్కుల సాధనకు ఏ జాతీయ పార్టీ మద్దతు కూడా కడతారు? మీరు ఎదగడానికి బీసీ కావాలా? బీసీ ఎదుగుదలకు మీరు కావాలా? లీడర్లు జర డిసైడ్ అయ్యి ఉద్యమంలోకి దిగండి, మునుపున్న రోజులు లేవు అంటూ చాలా స్పష్టంగా అద్భుతంగా చెప్తా ఉన్నారు. ఒకసారి దాని గురించి కూడా మనం క్లియర్గా మా చర్చ జరగాలి. ఇంతకుముందు నేను చెప్పిన క్లియర్గా ఎవరు బీసీలు, ఈ బీసీలలో జరుగుతున్నటువంటి విషయం ఏంది అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. నేడు బీసీ అని చెప్పుకుంటూ ప్రతి రాజకీయ నాయకుడు బీసీ రాగానే ఆలపిస్తున్నాడు. సభలు సమావేశాలు పెట్టి బీసీలకు అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏకరువు పెడుతున్నాడు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే బీసీలకు ఆర్థికంగా సామాజికంగా న్యాయం జరుగుతుందని ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చి పడేస్తున్నారు. సో బీసీలో ఒకటిగా ఉంటూనే నాయకుడిగా ఎదగాలనుకుంటున్నాడు. అతను ఆమె నమ్ముకున్న పార్టీలో అతను ఆమె ఆశించిన గౌరవం పదవి దక్కినప్పుడు బీసీ నినాదాన్ని అటకెంకిస్తున్నారు. నిజానికి బీసీల హక్కులు అవకాశాలు కాపాడడం అంటే బీసీ నినాదం ఎత్తుకున్న నేతకు రాజకీయంగా లబ్ధి చేకూరినప్పుడైనా ఏది నిజం, ఎవరు చెబుతున్నది నిజం? ఎవరు బీసీ, ఎవరి కోసం బీసీ? స్వాతంత్రం కోసం, జాతి హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల బానిసత్వ విముక్తి కోసం పోరాడిన ఏ నేత, ఏ ఉద్యమకారుడు తాను పదవి ఆశించి పోరాటం చేయలేదు. ఆనాడు కొనసాగిన ఉద్యమాలు, ఉద్యమ స్ఫూర్తి, తీరుతెన్నులు పూర్తిగా తెల్లని పాల వలె స్వచ్ఛమైనవిగా ఉండేవి. కాలం మారింది, దానికి అనుగుణంగా ఉద్యమాల స్ఫూర్తి, స్వరూపం, దశ, దిశ, తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. నేడు ఉద్యమ నేతలను స్వార్థం ఆవహించింది. కొందరి నాయకుల స్వార్థపు ఆలోచనలకు అణగారిన కులాల ఆశలు, బతుకులు, ప్రయోజనాలు పెట్టుబడిగా మారిపోయాయి. శిథిలమైపోతున్న తమ బతుకులు బాగు చేస్తారని కోటి ఆశలు పెట్టుకున్న జనాల బతుకులు ఇంకా రోజు రోజుకి దిగజారిపోతూనే ఉన్నాయి. పార్టీలన్నీ ఎందుకు బీసీ రాగాన్ని ఆలపిస్తున్నాయి? సో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. బీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఏం చేశాయి? మీరు ఎదగడానికి బీసీ కావాలా? బీసీ ఎదుగుదలకు మీరు కావాలా? సో బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికార పార్టీ మద్దతు కావాలి. ఎందుకు నాయకులు చట్టసభలో నోరు విప్పరు? సో బీసీలు కలిసి ఉన్నారు కానీ ఒకటిగా లేరు అంటూ చూస్తున్నాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల ఖరారు నాటి అమలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఎక్కడైనా కానీ రాసి పెట్టుకుని మిత్రులారా, బీసీలు 130 కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ముందుకు పోతారు, ఐక్యీకరణ చేస్తారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ముందున్నటువంటి సవాలు అనేది చాలా గుర్తుపెట్టుకోవాలి. సో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు బీసీ రాగం అందుకున్నాయి. సో దీనిలో నేను ఒకటే చెప్తాను, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, లేకపోతే బీసీ సంఘాలు ఏవైతున్నాయో, రాజకీయ పార్టీ ఏవైతున్నాయో ఒక ఐక్య కార్యాచరణ తీసుకోండి. ఒక జేఏసీ ఏర్పాటు చేయండి. బీసీ జాక్ అనేది ఏర్పాటు చేసి దానికి ఒక పెద్ద ప్లాన్ చేయండి. ఈ ఆధ్వర్యంలోని కార్యక్రమాలు చేయండి. గ్రామాన సభలు సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేయండి. గ్రామాల నుంచి ఉద్యమాలు స్టార్ట్ చేయండి. అంతేగాని హైదరాబాద్లో కూర్చుని మాట్లాడితే ఉద్యమాలు జరగవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ కావచ్చు, ఉద్యమ నిర్మాణం కావచ్చు, గ్రౌండ్ నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి దగ్గర కూడా జేఏసీలు ఏర్పడాలి. ప్రతి దగ్గర కూడా పొలిటికల్ కూడా అందులో ఉండే పని చేయాలి. సో వేరే పెట్టుకోవద్దు. అలాంటి పరిస్థితులు రావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. వస్తే బాగుంటుంది, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది నా యొక్క ముఖ్య ఆలోచన. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం జరుగుతూ ఉంది. సో బీసీలకు సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది. సో బీసీలు చైతన్యవంతం అవుతూ ఉన్నారు. అయితే బీసీలు రాజ్యాధికారం కోసం ఈరోజు గొంతెత్తి నిలదీస్తూ ఉన్నారు. ఇంకొక వైపు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఒక్కరోజు కూడా బీసీలకు అవకాశం ఇచ్చింది లేదు, ఒక్కరోజు కూడా బీసీల గురించి మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు బీసీ రాగం అందుకుంటా ఉంది. ఇక బీజేపీ పార్టీ అయితే గత సంవత్సరం జరిగినటువంటి ఎలక్షన్స్లో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి ఆల్రెడీ బీసీ ముద్ర వేసుకోవడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ 23% నుంచి 42% రిజర్వులు పెంచుతామని చెప్పేసి కూడా బీసీలు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో బీసీలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రామాల నుంచి ఉద్యమ నిర్మాణం జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఒకవేళ బీసీల ఉద్యమ నిర్మాణం జరిగితే కనుక దీన్ని తట్టుకోవడం కష్టం అనేటువంటి కోణంలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ ఇష్యూని మొత్తంగా డైవర్ట్ చేయడానికి ఇప్పుడు హైడ్రా ఏదైతే బాధితులను రెచ్చగొట్టడం కావచ్చు, లేకపోతే మూసీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు బీసీ రాగం అందుకున్నటువంటి ఈ పార్టీలన్నీ కూడా ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నాయి, ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రజల అటెన్షన్ మొత్తం కూడా హైడ్రా మూసీ పైనే పెట్టేటట్టు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. సో అందుకే మీడియా అటువైపు చూస్తూ ఉంది, మనలాంటి వాళ్ళం చాలా మంది కూడా అటువైపు చూస్తూ ఉన్నాం. అసలు ఇటు ఒకవైపు
బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఇంకొక వైపు హైడ్రా ఓన్లీ మూసి జరుగుతూ ఉంది, అదే కనబడుతుంది మీడియాలో. ఇది ఎక్కడ కూడా కనబడతలేదు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకో మిత్రులారా, గతంలో 1990s ఏది మండల ఉద్యమం వచ్చింది. ఆ మండల్ ఏది బీపీ మండల్ ఉద్యమం వచ్చింది. ఎందుకు అంటే బీసీ రిజర్వేషన్లు ఆనాడు అమలు చేయమని చెప్పేసి మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆనాడు దేశవ్యాప్తంగా బీసీలంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే దీన్ని కౌంటర్గా ఆనాడు కమండల్ ఉద్యమం రావడం జరిగింది. ఈ కమండల్ ఉద్యమం పేరిట ఆనాడు ఈ ఉద్యమం ఏదైతుందో మొత్తానికైతే ఈ ఉద్యమాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసిందో ప్రస్తుతం ఈ హైడ్రా మూసీ రివర్ మీద జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలు ఏవైతున్నాయో ఈ బీసీ ఉద్యమాన్ని డామినేట్ చేస్తూ ప్రజలలో చర్చ లేకుండా ఉద్యమ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసే విధంగా జరుగుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ పాలకులు ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఏవైతున్నారో రాజ్యాధికారం దిశగా వస్తున్నటువంటి క్రమంలో దాన్ని అణిచివేయడానికి కానీ లేకపోతే దానిపైన చర్చ లేకుండా కావచ్చు, ప్రజల్లో ఎలాంటి చర్చ లేకుండా చేయడానికి ఇలాంటి విషయాలు పాలకులు తీసుకొస్తూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు కూడా అదే రాగం అందుకున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకే ఈరోజు ఈ యొక్క హైడ్రా ఉద్యమం జరుగుతూ ఉంది. బీసీలను అణగదొక్కేందుకే ఈరోజు మూసీ రివర్ ఉద్యమం జరుగుతూ ఉంది తప్ప వేరే ఆలోచన లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మీడియా అటెన్షన్ అటే డైవర్ట్ చేస్తారు, మీడియా మొత్తం కూడా అటే డైవర్ట్ చేస్తారు. సో ఇది జరుగుతున్నటువంటి ఫ్యాక్ట్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదే జరుగుతూ ఉంది గ్రామంలో, ఇదే జరుగుతోంది తెలంగాణ సమాజంలో. బీసీ ఉద్యమం గ్రామ స్థాయి నుంచి నిర్మాణం జరుగుతూ వస్తూ ఉంది. ఇంకొక 6 నెలల్లో విపరీతమైనటువంటి ఉద్యమం రాబోతుంది. బీసీల ఉద్యమాన్ని తట్టుకునేటువంటి శక్తి ఈ రాజకీయ పార్టీలకు లేదు. అందుకే అన్ని పార్టీలు కూడా బీసీ 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 అంటూ మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు పాలకులు అటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఇంకే పక్షం కావచ్చు, ఎవరికి కూడా వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి. బీసీలను రాజ్యాధికారులు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మన ఆధిపత్యం పోతున్నదని చెప్పేసి ఈ యొక్క ఆధిపత్య వర్గాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. చాలా స్పష్టంగా ఈరోజు బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఈరోజు హైడ్రా లాంటి ఉద్యమాలను, అదేవిధంగా మూసీ ఏవైతే డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఏవైతే ఉద్యమాలు వస్తా ఉన్నాయో, నిర్వాసిత ఉద్యమాలు వస్తున్నాయో వీటన్నింటినీ కూడా తెరపైకి తీసుకొచ్చేసి ఒక ఎమోషనల్ డ్రామా తీసుకొచ్చేసి బీసీల ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. దీని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. ఎవరు బీసీ, ఎవరి కోసం బీసీ? గత 10 ఏళ్ళు లేని స్ఫూర్తి ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది? పార్టీల నేతలంతా బీసీ రాగానే ఎందుకు ఆలపిస్తున్నారు? జేబీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఏం చేశాయి? బీసీ ఐక్యవేదిక సరే ఏ కులానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారు, నేతలు ఆహ్వానిస్తున్నారు సరే అవసరమైతే ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికార పార్టీ మద్దతు కావాలి. బీసీల హక్కుల సాధనకు ఏ జాతీయ పార్టీ మద్దతు కూడా కడతారు? మీరు ఎదగడానికి బీసీ కావాలా? బీసీ ఎదుగుదలకు మీరు కావాలా? లీడర్లు జర డిసైడ్ అయ్యి ఉద్యమంలోకి దిగండి, మునుపున్న రోజులు లేవు అంటూ చాలా స్పష్టంగా అద్భుతంగా చెప్తా ఉన్నారు. ఒకసారి దాని గురించి కూడా మనం క్లియర్గా మా చర్చ జరగాలి. ఇంతకుముందు నేను చెప్పిన క్లియర్గా ఎవరు బీసీలు, ఈ బీసీలలో జరుగుతున్నటువంటి విషయం ఏంది అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.